ఇరాన్పై యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరింది. అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండానే ఇరాన్పై తిరిగి సైనిక చర్యలకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు యుద్ధం కోసం అదనంగా $87.6 బిలియన్ భారీ నిధులను కేటాయించాలని వైట్ హౌస్ కోరుతూ ఉండగా, కాంగ్రెస్ అనుమతి లేని యుద్ధానికి తామొక్క రూపాయి కూడా నిధులు ఇవ్వబోమని డెమోక్రాట్లు తెగేసి చెప్తున్నారు. రాబోయే మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఈ యుద్ధం నిధుల వివాదం రిపబ్లికన్లకు మింగుడు పడకుండా మారింది. యుద్ధ లక్ష్యాలు, వ్యూహం ఏంటో స్పష్టంగా చెప్పాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తూ ఉండటంతో క్యాపిటల్ హిల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉంది. కానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ను బైపాస్ చేస్తూ ఇరాన్పై దాడులను కొనసాగించడాన్ని డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్ ఎంపీలు తప్పుబడుతున్నారు. సైన్యం కోసం ప్రభుత్వం అడిగిన $87.6 బిలియన్ సప్లిమెంటరీ నిధుల బిల్లును అడ్డుకుంటామని డెమోక్రాట్లు హెచ్చరించారు. ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుంది? దీని అంతం ఎక్కడ? అసలు అమెరికా లక్ష్యాలు ఏంటని స్పష్టం చేసే వరకు సైనిక బిల్లుకు ఆమోదం తెలిపేది లేదని డెమోక్రటిక్ సెనెట్ లీడర్ చక్ షూమర్ ఇతర నేతలు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.